హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ కడప. ఇవాళ మన కిచెన్లో సింపుల్ స్వీట్ రెసిపీ డబుల్ కా మీఠా ఎలా చేయాలో చూద్దాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ స్వీట్ తయారు చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. రెసిపీ చేయడానికి 5 బ్రెడ్ పీసెస్ను తీసుకుంటున్నాను. మీకు కావలసిన క్వాంటిటీలో మీరు తీసుకోవచ్చు. దీనితో 5 మెంబర్స్కు సరిపడా స్వీట్ రెడీ చేసుకోవచ్చు. బ్రెడ్ను ఇలా సైడ్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. బ్రెడ్ సైడ్స్ గట్టిగా ఉంటుంది కాబట్టి స్వీట్కు అంత టేస్ట్ రాదు. కాబట్టి వీటిని కట్ చేసి తీసేసుకుందాం. ఇలా సైడ్స్ కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ను మరలా ఇలా 4 పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకుందాం. సో బ్రెడ్ మొత్తం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటిని నెయ్యితో ఫ్రై చేసుకోవాలి. రెసిపీ చేయటానికి బ్రెడ్తో పాటు 4 జీడిపప్పులు, 2 యాలక బుడ్డలు తీసుకుంటున్నాను. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకుంటూ, నెయ్యి వేడెక్కిన తర్వాత అన్ని బ్రెడ్ పీసెస్కు ఇలా ఫ్రై చేసి ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓ 5 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే అన్ని బ్రెడ్ పీసెస్ను ఫ్రై చేసి పెట్టుకోవాలి. చూశారు కదా, చక్కగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు షుగర్, 1 కప్పు వాటర్ తీసుకోండి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే షుగర్ మొత్తం కరిగిపోయి కొద్దిగా చిక్కబడే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మరో స్టవ్ పై ఓ 1/2 లీటరు పాలు తీసుకొని వేడి చేసి పక్కన పెట్టుకోండి. దీనికి 2 టీ స్పూన్ల షుగర్ను కలుపుకోవాలి. ఇప్పుడు చక్కెర పాకం కూడా కొద్దిగా చిక్కబడింది. దీనికి యాలకుల పొడి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. జీడిపప్పును కొద్దిగా నెయ్యి వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పాలలో మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ అన్నీ వేసుకొని మునిగే వరకు బాగా మిక్స్ చేసుకోండి. దీనిని ఓ 5 నిమిషాల పాటు అలాగే ఉంచేయండి. ఇప్పుడు మనం ఈ మిశ్రమానికి వేయించి పెట్టుకున్న జీడిపప్పులను కూడా కలుపుకోండి. ఇక్కడ నేను జీడిపప్పును ఫ్రై చేసుకున్న ప్యాన్ పెద్దగా ఉందని నేను మిశ్రమం మొత్తం ఇందులో వేసేసుకుంటున్నాను. దీనికి మనం రెడీగా పెట్టుకున్నటువంటి చక్కెర పాకం కూడా కలిపేసుకుంటే సరిపోతుంది. అంతే, మన డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మాకు కామెంట్ చేసి తెలపండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ కిచెన్ కడప. థ్యాంక్ యూ.